4 స్టేట్స్ ని కవర్ చేస్తుంది అనమాట. 591 691 కింద పడుతుంది. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ నెల్లూరులోనే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట నెల్లూరు. అయిపోయింది నెల్లూరు ట్రిప్ 2 నిమిషాల్లో. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు కోయంబత్తూర్ రిటర్న్ అవుతాను హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 40 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడే మనోడికి బాయ్ చెప్పేసి బయలుదేరాను అనమాట. ఇక్కడ నుంచి ఒక 2-3 అవర్స్ ముందే బయలుదేరాను. హైదరాబాద్ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది మామ. అసలు ఇన్ని రోజులు ఇక్కడ ఉంటాను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నార్మల్గా కర్ణాటక వెళ్ళాలి, కానీ కొన్ని ప్లాన్స్లో చేంజ్ వల్ల పోలేకపోయాను అక్కడికి. ఇది మహేశ్వరం బస్ స్టాప్ మామ. ఇక్కడ ఆగుతాయి అనమాట బస్సులు. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే కానీ నాకు 2 o'clock ట్రైన్ సికింద్రాబాద్ నుంచి, అది క్యాచ్ చేయలేను అనమాట. బస్ ఏమో ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఎక్కాను మామ బస్సు, టికెట్ కూడా తీసుకున్నాను. మహేశ్వరం నుంచి చంద్రయానగుట్ట 45 రూపీస్. ఇప్పుడే దిగాను మామ చంద్రయానగుట్టలో. ఇది సికింద్రాబాద్కి తీసుకెళ్ళద్దు అనమాట. 8A బస్సు రెడీగా ఉంది, ఎక్కేద్దాం. ఈ టికెట్ కూడా 45 రూపాయలు మామ. ఎక్కేసాను బస్సు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. లాస్ట్ టైం ఫిషెస్ కొన్నాం కదా, ఈ స్ట్రీట్లోనే అనమాట. నియర్గా వెళ్తే మొత్తం ఫిషెస్ స్ట్రీటే ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 12:40 వస్తుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్లో హౌరా నుంచి గూడూరుకి వెళ్ళే ట్రైన్ అయితే ఉందన్నమాట. AC 2 టైర్. మన ప్లాట్ఫామ్ ఎక్కడో చూసుకుందాం ఇప్పుడు. సికింద్రాబాద్ తిరువనంతపురం సెంట్రల్ సబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇస్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 6. అదే అనమాట మన ట్రైన్ సబరి. ఇప్పుడు ఎక్కేసాను. AC కూడా వేస్తున్నారు, చల్లగా ఉంది. ఇది అనమాట డోర్ పక్కనే ఉంటుంది 72. ఇది నా సైడ్ అప్పరు. మన ఫ్రెండ్ది వచ్చి మిడిల్ అనమాట 69. ఇంకా ఎవ్వరు రాలేదు మా, నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు అన్నీ సర్దుతూ ఉన్నారు. సో ఈరోజు ట్రైన్ డీటెయిల్స్కి వస్తే మనం ట్రావెల్ చేసేది 20629 సబరి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం డైలీ ఉంటుంది ట్రైన్. క్లీనింగ్ జరుగుతుంది మామ కోచ్లో. ఇక్కడ నుంచే స్టార్ట్ కదా ట్రైన్, అందుకని. సో అప్పట్లోనే మా కంపెనీ వాళ్ళు మాకు 3ACలోనే బుక్ చేశారనమాట టికెట్. 3AC అంటే తెలుసు కదా, 72 సీట్స్ ఉంటాయి. చూసారా ఇక్కడ 72 ఉన్నాయి సీట్స్. అదే కానీ 2AC అయితే 52 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎదురు ఇంకో ట్రైన్ ఉంది, ఇది వచ్చి ముంబై నుంచి కాకినాడకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు టైం అయితే 1:20 అవుతుంది మామ. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఈజీగా 1 అవర్ ఉంది. 2:25కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సికింద్రాబాద్ నుంచి. ఇంకా మనకి 1 అవర్ పైన ఉంది. ఈ గ్యాప్లో మనోడు వస్తాడు, వాడు ఫుడ్ తీసుకొస్తాడు అన్నాడు. మనం కూర్చొని తినేద్దాం, ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పటికే ఎప్పుడు వస్తాడో చూద్దాం. ఈ గ్యాప్లో మనం పైన పడక వేసుకుంటే బెటర్ ఏమో, పడుకుని నిద్రపోవడానికి. ఫస్ట్ ఆ పని చేద్దాం. ఇప్పుడే లైట్లు వేసారు, జనరేటర్ ఆన్ చేశారు. ఇప్పుడే పడక వేసుకున్నాము, సెట్ చేసాను. ఫస్ట్ వచ్చి ఉలను, దానిపైన ఈ వైట్ దుపట్టి. అదే కానీ ఫస్ట్ బ్లాక్ వేసేస్తే ఇది మురిగ్గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఉతుకుంటారో మనకి ఐడియా ఉండదు. ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి ఆ ప్యాకెట్లో ఇస్తారు. సో అందుకని అది పైన కప్పుకోవచ్చు. నాకైతే ఆ బ్లాక్ ఉలన్ వల్ల ఒకసారి అలర్జీస్ కూడా వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు మనం వచ్చాం 3AC వాష్రూమ్లో. ఫస్ట్ అయితే డోర్ క్లోజ్ చేసేద్దాం. అర్థమైతే నీట్గా ఉంది మామ. అసలుకి ఇందాకే క్లీన్ చేశారు వాటర్ కొట్టి, అండ్ వాటర్ వస్తున్నాయి. హ్యాండ్ వాష్ కూడా ఉంది అనమాట. పని చేయట్లేదు, ఉంది వస్తుంది. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ట్రైన్ నెల్లూరు నుంచి కూడా వెళ్ళొద్దు అనమాట. కాకపోతే మోకే బ్యాడ్ లక్ వచ్చి నైట్ 10:30కి వెళ్తుంది నెల్లూరుకి. సో అందుకని నేను ఫుడ్ ఏం తెప్పించుకోవట్లేదు. నాన్న రావడానికి ఇబ్బంది ఉంటుంది ఆ టైంకి నేను తినేసి పడుకునేసి ఉంటాను. సో అందుకని ఈసారి నెల్లూరులో ఎవరు కలవట్లేదు. అంతా స్కూల్ పిల్లలు ట్రిప్కి వచ్చినట్టున్నారు మా హైదరాబాద్కి. మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నారు. వీళ్ళంతా మలయాళీస్, మలయాళంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్రైన్ టోటల్గా 4 స్టేట్స్ ని కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది తెలంగాణలో సికింద్రాబాద్ లో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఆంధ్రాకి వెళ్తుంది. దాని తర్వాత తమిళనాడులో మేము కోయంబత్తూరులో దిగేస్తాం. దాని తర్వాత కేరళలో తిరువనంతపురంలో ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ ఉంది మామ. అప్పుడే ట్రైన్ అంతా నిండిపోయింది అనమాట. చూసారా ఈ ట్రైన్కి ఎంత క్రేజ్ ఉంది అసలుకి. ఎగ్జాక్ట్ టైం కదిలేసింది మామ సికింద్రాబాద్ నుంచి 2:25 కల్లా. సో ఇంకెళ్ళి తినాలి. మనోడు కూడా ఫుడ్ తెచ్చాడు, ఫుల్ ఆకలాస్. మామ బిర్యానీ తెచ్చాడు అనమాట. కాకపోతే ప్లేట్ తేయడం మర్చిపోయాడు. సో ఇంకెట్లానే తినాలి, తప్పదు. అలా తినేసి బయటకు చేయగలుగుతున్నాను. అప్పుడే చెర్లపల్లి దాటేస్తుంది అనమాట. ఇదండి, ఇదే చెర్లపల్లి స్టేషన్. ఇప్పుడే దాటుతుంది.
తెలంగాణలో ఈ మిర్యాలగూడనే లాస్ట్ స్టాప్ అనమాట. దాని తర్వాత ఆంధ్రాలో ఎంటర్ అయిపోతుంది. నడికూడి జంక్షన్ దగ్గర ఆంధ్రాలో ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసినట్టుంది మిర్యాలగూడ కూడా. సో చూద్దాం బయట ఎలా ఉందో. 42 minutes లేట్గా నడుస్తుంది అనమాట ట్రైన్. కవరప్ చేసేస్తారు, పెద్ద విషయం కాదు. పక్కన ఉన్న గూడ్స్ ఇంకా మా ట్రైన్ కూడా రెండు ఒకేసారి కదులుతున్నాయి మామ. జస్ట్ ఇప్పుడే కదిలింది గూడ్స్ కూడా. సో మీరు రీసెంట్గా చేసిన ట్రైన్ జర్నీ ఏదో ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ. మీరు కమెంట్ చేసే లోపు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఫుల్గా పడుకున్న ఎదరమేమో ఇప్పుడే లేసాను. టైం వచ్చి 7 వస్తుంది. గుంటూరుకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఫుల్ చీకటి అయిపోయింది. బయటకు వచ్చి సన్సెట్ కూడా చూడలేదు నేను. మీకు చూపిద్దాం అనుకోండి, కానీ అది కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది మా ఒంగోలు. టైం వచ్చి 9:13 ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇంకా మన ఫుడ్ ఎక్కడుందో చూసుకోవాలి. ఒక 3 minutes ఆగుద్ది. ఏం పెట్టావు మామ? బటర్ రోటీ, బటర్ నాను, చికెన్ అవుతా. చిన్న కప్ప కాదు. పార్టీ అయితే ఈరోజు ఆ ట్రైన్లో. ఫైవ్ 991 691 కదా. 100 రూపీస్ కూపన్ వచ్చింది. వాళ్ళ కూపన్ డిస్కౌంట్ వచ్చిందని తెలియదు వాళ్ళకి. లేకపోతే 100 రూపాయలు ఎత్తేసే వాళ్ళ. ఏదో ఆఫ్ఘానీ చికెన్ అనుకుంటా. అది ఒక ఆమ్లెట్. ఇది బటర్ రోటీ ఒకటి, నార్మల్ రోటీస్. ఇది ఆర్డర్ పెట్టుకున్నాం. స్పూన్ కూడా ఇవ్వలేదు రా వాడు. నేను ఆర్డర్ చేయలేదు. ఇది కూడా ఆమ్లెట్ నువ్వు ఆర్డర్ చేయలేదా? ఫ్రీ ఏమో. బా నూనె చూడ అంటున్నా ఆయన. కవర్ వేయాలి. అట్టి చేద్దాం ఇప్పుడు. కింద పడుతుంది. వచ్చి అయిపోయింది. నెల్లూరుతో ఒక 9 o'clock అలా వెళ్ళుంటే నేను ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుండేవాడిని. కాకపోతే నెల్లూరుకి వెళ్ళేసరికి 10:30 అయిపోద్ది అనమాట. సో అందుకని ఒంగోలులోనే ఆర్డర్ పెట్టుకొని తినేసాం. ఇప్పుడే సింగరాయకొండ దాటుతుంది మామ. నెక్స్ట్ వచ్చి నెల్లూరే అనమాట. నెల్లూరులో మా నాన్న వస్తా అని చెప్పాడు, నేనే వద్దని చెప్పాను. కరెక్ట్ 2 నిమిషాలు ఆగద్ది. ఆ 2 నిమిషాల కోసం పాపం ఆయన రైల్వే స్టేషన్ మొత్తం నడుచుకుంటూ రావాలి. సో అందుకని వద్దులే అని చెప్పి. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా మామ, అదే నెల్లూరు బ్యారేజ్ అనమాట. కింద ఉండేది పెన్నా. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం నెల్లూరులోకి. ఏమైనా మన హోమ్ టౌన్లోకి వస్తున్నామంటేనే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. కాకపోతే బాధ ఏంటంటే ఇంటికి వెళ్ళకుండా వెళ్ళిపోతున్నాను అనమాట ఈసారికి. లాస్ట్ టైం కూడా అలానే జరిగింది. ఇది సెకండ్ టైం అనుకుంటా. కరెక్ట్గా 1 week బ్యాక్ నెల్లూరులోనే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట నెల్లూరు. ఇదే ప్లేస్ నుంచి ఎన్ని ట్రైన్లు ఎక్కాను నాకైతే అసలు లెక్కే లేదు మా. సూరత్కి వెళ్ళేటప్పుడు కానీ, రేణిగుంటకి, గూడూరుకి మా కాలేజ్ టైమ్స్లో చాలా వెళ్ళాను అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్. నెల్లూరుకి వచ్చినానికి కిందకి ఒకసారి దిగేసి మన జన్మభూమికి దండం పెట్టుకునేద్దాం. సిగ్నల్ కూడా ఇచ్చేసాడు, ఇంకెక్కేద్దాం. 2 minutes ఆగింది అనమాట కరెక్ట్గా. అయిపోయింది నెల్లూరు ట్రిప్ 2 నిమిషాల్లో. సో మామ రేపు కోయంబత్తూరు దిగేసరికి మార్నింగ్ 9:30 అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి పడుకుందాము. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూ చేద్దాం, సరేనా? ఓకే, గుడ్ నైట్. హై గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేసాను అనమాట. టైం వచ్చి 9 వస్తుంది. అంటే 9:30 కల్లా కోయంబత్తూరులో దిగేస్తాము. ఆల్మోస్ట్ వచ్చేసింది కూడా. ఒక 20 minutes కోయంబత్తూరు. ఇంకా లేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇంకా కోయంబత్తూరులో దిగేద్దాం. నిద్ర మాత్రం చాలా బాగుపోయాను మామ. అసలు మధ్యలో మెలకు కూడా రాలేదు. ఒకేసారి మార్నింగే లేసాను అనమాట. అసలు డిస్టర్బెన్సే లేదు. చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఇప్పుడు దిగామా కోయంబత్తూరులో. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ చాలా మంది దిగేశారు కోయంబత్తూరులో. సో ఈ ట్రైన్ ఇప్పుడు తిరువనంతపురం ఈవినింగ్ 6 o'clock అట్లా రీచ్ అవుద్ది అనమాట. ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉంటుంది మా బయట. లేదంటే ఈ పాటికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండేది ఇక్కడ. సో ఈ వీడియోని ఇంతటితో ఏం చేసేద్దాము. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్.